Question. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత రక్షణపై దృష్టి సారించి ఏ దేశాలు ఇటీవల తమ మొదటి ద్వైపాక్షిక ఒప్పందంపై సంతకం చేశాయి? Option A. ఫ్రాన్స్ మరియు ఇటలీ, Option B. యూకే మరియు జర్మనీ, Option C. యుఎస్ఏ మరియు కెనడా, Option D. రష్యా మరియు చైనా. The correct answer is యూకే మరియు జర్మనీ. question. అరుణాచల్ ప్రదేశ్లో ఇటీవల ఏ హైడ్రో ప్రాజెక్ట్ కార్బన్ క్రెడిట్లను పొందింది? Option A. సుబన్సిరి లోయర్ హైడ్రోఎలెక్ట్రిక్ ప్రాజెక్ట్, Option B. దిబాంగ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్, Option C. రంగానది హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్, Option D. కామెంగ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. The correct answer is రంగానది హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. question. చండీపూర్ నుండి విజయవంతంగా పరీక్షించిన క్షిపణులు ఏవి? Option A. అగ్ని వి మరియు పరుద్వి 3, Option B. బ్రహ్మోస్ మరియు నిర్భయ్, Option C. పరుద్వి 2 మరియు అగ్ని ఐ, Option D. నాగ్ మరియు హెలినా. The correct answer is పరుద్వి 2 మరియు అగ్ని ఐ. question. విశాఖపట్నంలో ఇటీవల ప్రారంభించబడిన డైవింగ్ సపోర్ట్ వెసెల్ పేరు ఏమిటి? Option A. ఐఎన్ఎస్ విక్రాంత్, Option B. ఐఎన్ఎస్ అరిహంత్, Option C. ఐఎన్ఎస్ నిస్తార్, Option D. ఐఎన్ఎస్ చక్ర. The correct answer is ఐఎన్ఎస్ నిస్తార్. question. భారత సాయుధ దళాలు ఇటీవల ఆకాశ్ ప్రైమ్ క్షిపణిని ఎక్కడ పరీక్షించాయి? Option A. పోఖ్రాన్, Option B. బాలాసోర్, Option C. లడక్, Option D. అండమాన్ మరియు నికోబార్ దీవులు. The correct answer is లడక్. question. పహల్గామ్ దాడి తరువాత యుఎస్ ఇటీవల ఏ సంస్థను ఉగ్రవాద సంస్థగా పేర్కొంది? Option A. హిజ్బుల్ ముజాహిదీన్, Option B. ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టిఆర్ఎఫ్, Option C. జైష్ ఇ మొహమ్మద్, Option D. లష్కర్ ఇ తైబా. The correct answer is ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టిఆర్ఎఫ్. question. టెస్లా యొక్క 2025 ఆటోమేషన్ స్ట్రాటజీని ఏ పరిశోధన సంస్థ విశ్లేషించింది? ఇది ఏఐ కారణంగా రోబోటిక్స్లో పెద్ద మార్పును సూచిస్తుంది. Option A. గుగ్గెన్హీమ్ ఇన్వెస్ట్మెంట్స్, Option B. గోల్డ్మన్ సాచ్స్, Option C. బ్రౌన్ స్టోన్ రీసెర్చ్, Option D. మోర్గాన్ స్టాన్లీ. The correct answer is బ్రౌన్ స్టోన్ రీసెర్చ్. question. భూమిని 3 గ్లో స్కాన్ చేయడానికి ఇండో యుఎస్ సంయుక్త మిషన్ పేరు ఏమిటి? Option A. చంద్రయాన్ 3, Option B. నిసార్, Option C. మంగళ్యాన్, Option D. ఆదిత్య L1. The correct answer is నిసార్. question. ఐఐటి కాన్పూర్ మరియు హర్యానా పురావస్తు శాఖ గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ జీపీఆర్ ఉపయోగించి ఏ రాష్ట్రంలో పురాతన బౌద్ధ స్థూపాలను కనుగొన్నారు? Option A. ఉత్తరప్రదేశ్, Option B. బీహార్, Option C. హర్యానా, Option D. మధ్యప్రదేశ్. The correct answer is హర్యానా. question. ఏ ప్రదేశాన్ని ఇటీవల యాసీ జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నంగా ప్రకటించింది? Option A. హంపి, Option B. లోథాల్, Option C. మిజోరాంలో లుంగ్ఫున్ రోపుయి, Option D. సాంచి స్థూపం. The correct answer is మిజోరాంలో లుంగ్ఫున్ రోపుయి. question. దేశంలోనే మొట్టమొదటి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన డైవింగ్ సపోర్ట్ వెసెల్గా విశాఖపట్నంలో ఏ భారతీయ నౌకాదళ నౌక ప్రారంభించబడింది? Option A. ఐఎన్ఎస్ విక్రాంత్, Option B. ఐఎన్ఎస్ అరిహంత్, Option C. ఐఎన్ఎస్ నిస్తార్, Option D. ఐఎన్ఎస్ ఢిల్లీ. The correct answer is ఐఎన్ఎస్ నిస్తార్. question. యాసీ ద్వారా జాతీయ స్మారక చిహ్నాలుగా ప్రకటించబడిన లియాన్పుయ్ యొక్క పురాతన మెన్హిర్స్ యొక్క యాసీ సైట్ ఏ జిల్లాలో ఉంది? Option A. ఐజాల్, Option B. లుంగ్లీ, Option C. చంపై, Option D. మామిడ్. The correct answer is చంపై. question. ఏ రాజవంశ చరిత్రను ఎన్సీఈఆర్టీ పాఠ్యాంశాల్లో చేర్చారు? ఇది ఒక చారిత్రాత్మక గుర్తింపును సూచిస్తుంది. Option A. మౌర్య రాజవంశం, Option B. గుప్త రాజవంశం, Option C. అహోం రాజవంశం, Option D.
చోళ రాజవంశం. The correct answer is. అహోం రాజవంశం. Question. ఢిల్లీలోని ఐజీఐ విమానాశ్రయం ఇటీవల ఏ ధృవీకరణను పొందింది? Option A. గ్రీన్ ఎయిర్పోర్ట్ అవార్డు. Option B. నెట్ జీరో కార్బన్ ఎమిషన్. Option C. నెట్ జీరో వేస్ట్ టు ల్యాండ్ఫిల్ ప్లాటినం. Option D. ఆసియాలో ఉత్తమ విమానాశ్రయం. The correct answer is. నెట్ జీరో వేస్ట్ టు ల్యాండ్ఫిల్ ప్లాటినం. Question. రేపటి కోసం పునాది వేయడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ డిపార్ట్మెంట్ను ఏర్పాటు చేసింది? Option A. కర్ణాటక. Option B. తమిళనాడు. Option C. హర్యానా. Option D. తెలంగాణ. The correct answer is. హర్యానా.